నా పెళ్లి స్పాయిల్ చేయొద్దంటూ లైవ్ లో రిక్వెస్ట్ చేసింది రష్మిక మందన్న. టాలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు అయితే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. వారి నుంచి ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేకున్నా వివాహానికి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ నెల 26న పెళ్లి జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలోనే విజయ్ రష్మిక అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇంతకీ ఏమన్నారంటే, ఈ నెల 26న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ లో మ్యారేజ్ చేసుకోబోతున్నారంటూ చాలా వైరల్ అవుతుంది. ఇది పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్ గా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే నిర్వహించాలని జంట నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మార్చ్ తొలి వారంలోనే హైదరాబాద్ రిసెప్షన్ లో ప్లాన్ చేసుకున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పటికే అతిథులందరికీ వెడ్డింగ్ ఇన్విటేషన్ అందిపోయింది. ఈ కారణంలోనే కార్డు లీక్ కావడంతో అందులో ఉన్న పర్సనల్ నెంబర్స్ కూడా లీక్ అయ్యాయి. ఇక ఈ విషయంపై ఫ్యామిలీ అంతా ఆందోళన పడుతున్నారట. చాలా సీక్రెట్ గా ప్రైవేట్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తే ఉదయ్పూర్ ప్యాలెస్ లో అభిమానులు వెళ్లి రచ్చ చేస్తున్నారు. దీంతో రష్మిక మందన్న విజయ్లు కలిసి USA నుంచి Z+ సెక్యూరిటీని హైర్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ విషయంపై రష్మిక మాట్లాడింది. లైవ్ లో వచ్చి మరి ఫ్యాన్స్ ని రిక్వెస్ట్ చేసుకుంది. మా స్పెషల్ మూమెంట్ ని స్పాయిల్ చేయకండి, త్వరలోనే మీ ముందుకు వస్తాము అంటూ లైవ్ లో రిక్వెస్ట్ చేసింది రష్మిక. నార్మల్ గా సెలబ్రిటీలు ఈవెంట్స్ కు వస్తున్నారని తెలిస్తే ఫ్యాన్స్ పేరుతో జనాలు వెళ్లి క్యూ కట్టేసి రోడ్లైతే బ్లాక్ చేస్తూ ఉంటారు. చాలా సెలబ్రిటీలు ఈ మధ్య ఫేస్ చేసిన ప్రాబ్లమే ఇది. సెల్ఫీల కోసం ఎగబడిపోతారు. అయితే ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ రష్మిక మందన్న తన స్పెషల్ మూమెంట్ ని స్పాయిల్ చేయొద్దంటూ వేడుకుంది. అనుకోకుండా శుభలేఖ లీక్ కావడంతో ఉదయ్పూర్ ప్యాలెస్ దగ్గర ఇప్పటికే అభిమానులు ఎక్కువగా కనిపిస్తున్నారట. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి.